పార్న్ మూవీస్ వాచ్ చేయడం వల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుందా? ఇది చాలా మంది నన్ను ఓపీడీలో అడుగుతుంటారు. మనకు పార్న్ చూడడం వల్ల రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది, కొంతమందికి డిలేడ్ ఎజాక్యులేషన్ అవుతుంది. డిలేడ్ ఎజాక్యులేషన్ ఎప్పుడు అవుతుంది అంటే, కొంతమంది ఎవరైతే పార్న్ చూస్తూ మాస్టర్బేట్ చేసుకోవడం కానీ, పార్న్ చూస్తూ ఎజాక్యులేట్ అంటే ఇంటర్కోర్స్ చేయడం కానీ రెగ్యులర్ గా చేసే వాళ్ళకు ఎప్పుడైతే ఈ పార్న్ ఉండదో, వితౌట్ అంటే ఆ స్టిమ్యులేషన్ లేకపోతే ఎజాక్యులేషన్ అవ్వదు. వాళ్ళు ఎజాక్యులేషన్ అనేది చాలా టైం పడుతుంది. దాన్ని డిలేడ్ ఎజాక్యులేషన్. కొంతమందికి పార్న్ చూస్తూనే ఎక్కువ ఎగ్జైట్మెంట్ లో తొందరగా ఎజాక్యులేషన్ అయిపోతుంది. దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో ఇప్పుడు డిలేడ్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళకు పార్న్ చూసినప్పుడు తొందరగా ఎజాక్యులేషన్ అయిపోతుంది కాబట్టి అది కొన్నిసార్లు వాళ్ళ బ్రెయిన్ ని ట్రైన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో ఇనిషియల్ గా పార్న్ చూడమని చెప్తారు. అదే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళకు జనరల్లీ పార్న్ చూస్తూ చేస్తే తొందరగా అయిపోతుంది కాబట్టి వాళ్ళు మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఇంటర్కోర్స్ టైంలో కానీ పార్న్ అనేది టోటలీ అవాయిడ్ చేయాలి. లేకపోతే వాళ్ళ బ్రెయిన్ ని రీకండిషన్ చేయడం చాలా కష్టం.